హాయ్ అండి, నేను బీరకాయ పచ్చడి చేస్తున్నాను. ఒకసారి చూసేయండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసాక జీలకర్ర వేసాను. దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వీటిని బాగా మంచిగా మగ్గించుకోవాలి. మంచిగా వేగాలండి మిర్చి. బీరకాయ కూర అంటే మా పిల్లలు తినరండి. ఇలా పచ్చడి చేస్తే మాత్రం మంచిగా తినేస్తారండి. బాగుంటుంది పచ్చడి. పచ్చడి ఇడ్లీలో పెట్టినా తింటారు, దోశల్లో పెట్టినా తింటారండి. చాలా ఇష్టంగా తింటారు. అందుకే అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి పచ్చడి. సార్ చూడండి నేను చేసేది, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు బీరకాయలు వేస్తున్నాను. బీరకాయ ముక్కలు వేసాను. చూడండి మంచిగా మగ్గుతున్నాయి. వేడి వేడి అన్నంలో తింటే ఇంకా ఏ కూర అవసరం ఉండదండి, అంత బాగుంటుంది పచ్చడి. బీరకాయ చాలా మంచిదండి. బీరకాయలో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి బీరకాయ తినాలండి. ఏదో ఒక రకంగా కర్రీయో పచ్చడియో ఏదో ఒకటి చేసుకొని తినాలి. ఇప్పుడు ఇందులో కాస్త చింతపండు వేసుకున్నానండి. బీరకాయ ముక్కలు మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి. కొత్తిమీర వేసానండి. టమాటా కొత్తిమీర మంచిగా మగ్గిపోయింది. ఇదిగోండి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాస్త చల్లారనిద్దాం. ఇప్పుడు ఇదంతా మిక్సీలోకి వేసుకుందాం. ఇందులోకి ఎల్లిపాయలు వేసుకున్నాను. సరిపడా ఉప్పు. ఇప్పుడు మిక్సీ పట్టుకోవటమే. ఇప్పుడు ఇందులోకి టమాటా కొత్తిమీర ఇది వేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి మిక్సీ పడదాం. ఇదిగోండి రెడీ అయిపోయింది పచ్చడి. బీరకాయ చట్నీ రెడీ. ఇలా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీ పిల్లలకి డెఫినెట్లీగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.